గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు రాత్రి చంద్రగ్రహణ సందర్భంగా దేవాలయము 12:30కు కవాట బంధనం చేయడం జరిగింది. తర్వాత రేపు ఉదయము తిరుమంజనం తర్వాత స్వామివారికి దర్శనం ఉంటుంది. తిరుమంజనం తర్వాత ఇక్కడ స్వామివారికి శుద్ధి పుణ్యావచనం చేసిన తర్వాత ఆలయంలో ఉప ఆలయాల్లో కూడా ఇక్కడ శుద్ధి పుణ్యావచనం చేసిన తర్వాత నివేదన తర్వాత స్వామివారికి ఇవ్వాల్సిన కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా అవుతాయి. రేపు 8-9 మధ్యన అవకాశాన్ని బట్టి తొందరగా మేము ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా గమనించగలరని ప్రార్థన. కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు 12:30కు మూసివేయడం జరిగింది. రేపు ఉదయం 4:30కు దేవాలయం ప్రవేశం చేసుకొని దేవాలయం అంతా కూడా శుద్ధి చేసుకొని ముందుగా పుణ్యాహవాచనం చేసి పుణ్యాహజలంతో ఆ యొక్క దేవాలయాన్ని అంతా సంప్రోక్షణ చేసుకోవడం జరుగుతుంది. తదుపరి తిరుమంజన సేవా కైంకర్యం ఉంటుంది. అంటే స్వామివారి దేవాలయం నుండి ఉత్సవమూర్తుల నుంచి మొదలుకొని గర్భాలయం, అర్ధమండపం, మహామండపం అన్నీ కూడా శుద్ధి చేసుకొని అందులో భాగంగా నిత్యారాధన, ఫలపంచామృత అభిషేకం, బాలభోగ నివేదన, చాత్పురే సేవాకాలం చేసుకున్న తదుపరి భక్తులకు దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. ప్రకృతిలో ఏర్పడేటువంటి సూర్య చంద్ర గ్రహణాలు పురస్కరించుకొని భక్తులందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. సోమవారం రోజు ఉదయం కూడా అందరూ కూడా తలార స్నానం చేసి మీ ఇల్లు శుభ్రం చేసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి దేవతలందరూ కూడా శుభ్రం చేసుకొని మీ ఇష్టమైన దేవాలయం, శివాలయం కావచ్చు, వైష్ణవాలయం కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఉండేటువంటి స్వామివారికి ఇంత అర్చనను అభిషేకమో చేసుకొని ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి దోషాలు కూడా ఉండవు. మీరందరూ కూడా భక్తిపూర్వకంగా ఆయా దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందులో భాగంగా కొండగట్టు క్షేత్రాన్ని కూడా రావచ్చు, వచ్చి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఆ భగవంతుడి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఆ చంద్రగ్రహణం సంభవించినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి గర్భిణీ స్త్రీలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇది వృద్ధులకు కానీ అనారోగ్యగ్రస్తులకు కానీ చంద్రగ్రహణంతో ఎలాంటి ఇది ఏమి సంబంధం లేదు. ఈ యొక్క అల్పాహారం కానీ పాలు, పళ్ళు ఇతర కార్యక్రమాలు కూడా సేవించుకోవచ్చని చెప్పి కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.